వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రివై. ఇప్పుడు కీరా దోసకాయ నువ్వుల పచ్చడి చేయడం చూపిస్తాను. ఈ పచ్చడి రైస్తో కలుపుకొని తినేటప్పుడు కమ్మగా, తిన్న తర్వాత హాయిగా ఉంటుంది. మీరు మా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ మా ఛానల్కి కొన్నంత సపోర్ట్. ఒక లేత కీరా దోసకాయ తీసుకొని వాటర్లో శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడుచుకొని ఇక్కడ చూపించే విధంగా అడ్డుగా కట్ చేసి నిలువగా ఈనెలుగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కలిపి ఆ ముక్కల్లో ఉన్న వాటర్ని ఈ విధంగా వేరు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కలకు సాల్ట్ పట్టి బిరుసుగా ఉంటాయి. ఇప్పుడు పచ్చడి కోసం స్టవ్ పై కళాయి పెట్టి కళాయిలో నువ్వులు వేసుకొని వాటికి రంగు మారే వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల నువ్వుల్లో ఉన్న పచ్చిదనం తగ్గుతుంది. తరువాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చిని వేపుకొని వాటిని ఆ నువ్వుల్లో వేసి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పొడిలో చింతపండు గుజ్జు యాడ్ చేసి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసి పచ్చడిలా తయారు చేసుకోవాలి. ఆ పచ్చడిని రెడీ చేసి పెట్టుకున్న కీరా దోసకాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి.
పచ్చడి పోపు కోసం కళాయిలో నూనె వేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి శుభ్రంగా వేపుకొని పోపు రెడీ చేసుకొని ఇప్పుడు ఆ పోపును ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కమ్మని కీరదోసకాయ నువ్వుల పచ్చడి తయారు. ఈ పచ్చడిని రైస్లో కలుపుకొని తింటే మధ్య మధ్యన పచ్చి కీరదోసకాయ ముక్కలతో టేస్టీగా ఇంకా తినాలనిపించేటట్టు ఉంటుంది.